సో ఇది డే 5 అనమాట. మనం డే 5లోకి అడుగు పెట్టేసాం. సో నిన్న వీడియో పోస్ట్ చేయలేదు బికాజ్ నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఫెస్టివల్ కాబట్టి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగంబిరాని. మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. డే 5 మన గోల్ ఏంటంటే మెడిటేషన్. సో డే 1 నుంచి ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. డే 5లో మన గోల్ వచ్చేసి ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ చేయడం. నాకైతే అలవాటు లేదు, బట్ నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను అనమాట. డైలీ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఒక హెల్తీ రొటీన్ ఫాలో అవ్వడం. నా ప్రీవియస్ సిరీస్ మీరు చూసుంటే డెఫినెట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే చిన్న చిన్న హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటడమే. ఈ 30 డేస్ ఛాలెంజ్లో 30 హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటున్నాం అనమాట. సో అందులో భాగంగా డే 5లో మనం మెడిటేషన్ చేసాము. సో ఒక 10 మినిట్స్ అలా మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయడం వల్ల చాలా యూజెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే మన డే ఎంత పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుందో అంతే పీస్ఫుల్గా ఎండ్ అవుతుంది. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను అండ్ నా డైలీ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాను. ఈ మెడిటేషన్ వల్ల యూజెస్ ఏంటి అంటే రెడ్యూజెస్ స్ట్రెస్. నవే డేస్ స్ట్రెస్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. మనకు వచ్చే డైలీ బేసిస్ మనం వర్క్ ప్రెషర్ మీద అందరికీ స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ని తగ్గిస్తుంది, కామ్స్ యువర్ మైండ్ అండ్ లోయర్ యాంగ్జైటీ. సో మన యాంగ్జైటీని తగ్గిస్తుంది, మన మైండ్ని కామ్గా ఉంచుతుంది. ఫోకస్ మన దేని మీద అయితే ఫోకస్ చేస్తామో ఆ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఓవర్ థింకింగ్ ఇవన్నీ నాకు ఉన్నాయి కంట్రోల్స్. ఓవర్ థింకింగ్, సో ఆ ఓవర్ థింకింగ్ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ముందు డే అనేది ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మనకి మిగతా వాటన్నిటి మీద ఒక క్లారిటీ, ఫోకస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇలా మెడిటేషన్ చేయడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది, మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా ఒకసారి చేసినప్పుడు అది ఫీల్ అవుతాను. సో చిన్నప్పుడు మా స్కూల్లో క్లాస్లో స్టార్టింగ్లో చేయించేవాళ్ళనమాట. అప్పుడు మెడిటేషన్ మీద ఎవరికి ఐడియా లేకుండే, బట్ ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది అందరికీ యోగా మీద, మెడిటేషన్ మీద, హెల్దీ లైఫ్ స్టైల్ మీద. సో మంచిదే, మనం కూడా ఇలా చిన్న చిన్నగా ఫాలో అయ్యి దీన్ని మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడమే మన 30 డేస్ ఛాలెంజ్ అనమాట. సో అందులో భాగంగా నేను మెడిటేషన్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ప్రశాంతంగా అనిపించింది. ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో బెటర్ మూడ్ కూడా వస్తుంది మనకి, ఎందుకంటే మేక్స్ యూ ఫీల్ మోర్ పాజిటివ్ అండ్ పీస్ఫుల్. సో మనల్ని ఒక మంచి పాజిటివ్ దానికి పీస్ఫుల్గా మనల్ని మూవ్ చేస్తుంది అనమాట మన మూడు. సెల్ఫ్ అవేర్నెస్ కూడా వస్తుంది మనకి, ఎందుకంటే మన ఎమోషన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ లెస్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆల్సో. సో తక్కువ కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ని తగ్గిస్తుంది. ఇది నేనైతే బాగా ఫీల్ అవుతాను. బికాజ్ మన మైండ్ క్లారిటీగా ఉన్నప్పుడు ఏ థింగ్స్ మీద మనకి క్లారిటీ ఉంటుందో డెఫినెట్గా అక్కడ వచ్చే కొన్ని చేంజెస్ తగ్గిపోతూ ఉంటాయి. కోపమే ఉందనుకోండి, ఇప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల కోపం తగ్గిపోతుంది. అక్కడ క్లారిటీగా ఒక సిచ్యువేషన్ని మనం డీల్ చేస్తాం అనమాట, వితౌట్ యాంగర్ అనమాట. ఇది నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఇంట్లో కోపం చేస్తూ ఉంటే ఇలా మెడిటేషన్ చేసినప్పుడు ఒక క్లారిటీగా అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని ఒక మంచి క్లారిటీ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. సో మనకి మూడ్ ప్రెజర్ అనేది కూడా లోయర్గా ఉంటుందన్నమాట. యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ కూడా. స్లీప్ క్వాలిటీ, మెయిన్లీ స్లీప్ క్వాలిటీ, మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు హ్యాపీ స్లీప్ అయిపోతుంది మనకి. సో ఇది నేను డెఫినెట్గా బాగా బిలీవ్ చేస్తాను అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఎందుకంటే మన మైండ్ బిజీగా ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, చాలా చాలా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఓవర్ థింక్ అయిపోయి నాకు ఈ మధ్య సరిగా నిద్ర పట్టేది కాదు బిఫోర్ 1 వీక్. బట్ నేను ఎప్పుడైతే ఈ రొటీన్ అండ్ ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశానో హ్యాపీగా నా వర్క్స్ నేను చేసుకుంటున్నా ఫోకస్గా అండ్ టైంకి రొటీన్ సెట్ చేసేసుకొని నిద్రపోతున్నాను అనమాట. స్లీప్ టైమింగ్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది, మంచిగా నిద్ర కూడా పట్టేస్తుంది అనమాట. అలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ఫోకస్ చేసి బ్రీతింగ్ మీద అలా ఒక 10 మినిట్స్ చేస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది, మంచి క్లారిటీ వస్తుంది మీకు. మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది, మీరు ఉన్న ఎబిలిటీస్, స్టెబిలిటీస్ మీకు తెలుస్తాయి. ప్రతిసారి చెప్తుంది ఇదే. సో మనం డే 5 ఛాలెంజ్లో ఒక 10 మినిట్స్ మెడిటేషన్ అయితే చేసామన్నమాట. ప్రశాంతంగా కూర్చొని ఏ ఆలోచన లేకుండా మీరు చేసిన 10 మినిట్స్ అయినా ఫోకస్ పెట్టి చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. దీన్ని చిన్న చిన్నగా మీ డైలీ రొటీన్లో ఒక 10 మినిట్స్ యాడ్ చేసుకోండి. ఒకరోజు 10 మినిట్స్, ఒకరోజు 15 మినిట్స్, ఒకరోజు 20 మినిట్స్ ఎనఫ్, సరిపోతుంది. సో తర్వాత నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యాను, అప్పటికే ఎండ్ వచ్చేసింది. నేను బిఫోర్ నా ఎక్సర్సైజ్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత మెడిటేషన్ చేశాను. అలా ప్రశాంతంగా కూర్చొని అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు,
చల్లగా పక్షుల కిలకిలలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. ప్రతిరోజు వీడియోలో నేను ఒక క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను అనమాట. చక్కగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఉదయాన్నే పచ్చదనం చూసి అలా పక్షుల కిలకిలన్నప్పుడు మైండ్ రిలాక్స్, సో బెటర్ అనమాట. సో మనం డే 5 కూడా రీచ్ అయిపోయాం. వెయిట్ ఫర్ డే 6. ఈ సిరీస్ ఎలా అనిపించింది ఏంటి కమెంట్ చేసేయండి. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎలాంటి వీడియోస్ కావాలి కూడా లెట్ మీ కమెంట్. సో ఈ మెడిటేషన్ మీద మీరు ఏమనుకుంటున్నారు, వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ కమెంట్ బాక్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు మీరందరూ స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్రాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.